హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందని క్లారిటీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్డూరి లక్ష్మణ్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. ధాన్యం సేకరణలో గల గత ఖరీఫ్ కంటే ముందంజలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ఆవశ్యకతను గుర్తించి మూసీ ప్రక్షాళన మొదలు పెట్టారని తెలిపారు. మూసీ ప్రక్షాళనలో నిర్వాసితులకు న్యాయం చేసిన తరువాతే మూసీ ప్రక్షాళన మొదలు పెడతామన్నారు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మేము ఇంత తెలివిగల్లుడు ఆర్థిక శాస్త్రవేత్త నిరుపేద వాళ్ళ తోడు ఉండాలంటే ఆ తైబాద్ ఎందుకు చేసుకోలేకపోయినవే నువ్వు? దాదాపు సంవత్సరాలు 2 కోట్ల భారం పడుతుంది అక్కడ నిరుపేద వర్గాల మీద. ఇలా రోళ్లవాగు ఆధునీకరణ చెప్పిన మొదలు పెడితే ఇదే హరీష్ రావు గారు శంకుస్థాపన చేసిండే రోళ్లవాగు ఆధునీకరణ. దాదాపు దశాబ్ద కాలం గడుస్తుంది. 60 కోట్లు 153 కోట్లయింది. 60 కోట్లు 153 కోట్లయింది. ఇంతవరకు భూసేకరణ పూర్తి కాలేదు. మళ్ళీ ఆ భూసేకరణ ఇవాళ చేస్తున్నాం. ఇదే హరీష్ రావు గారు మిత్రుడు ఆ సూరమ్మ చెరువును ఒక శంకుస్థాపన చేసిండే కత్రాపూర్ మండల్లో. అది ఆరంభం కాలేదు. కొడిమేల మండల్ కోనాపూర్ పెద్ద చెరువు ఉన్నది ఒకటి, పోతారం పెద్ద చెరువు అని చెప్పి అంటారు. దాంతో కొడిమేల మొత్తం రామ్ సాగర్, హిమ్మతరావుపేట, నాచుపల్లి ఇవన్నీ నీళ్ళు వస్తాయి. ఇంతవరకు లేదు దానికి. ఇలా మీ ఉనికి కాపాడుకోవటానికి కొరకు మేము కూడా ఇంకా ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా మీరు పాదయాత్రలు చేయండి. ప్రజాస్వామ్యంలో ఇట్ కెన్ బి. ప్రజాస్వామ్యం లోపల పాదయాత్రలు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం సహజం అది. కానీ అందులో ఏదైతే ఉందో వాస్తవాలు చర్చించుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. నిన్న మీరు సేకరణ గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే ఉన్నదో నిన్న మీరు కలెక్టర్ గారి దగ్గర కలిసింది కదా, ఓ రిపోర్ట్ తీసుకుంటే అయిపోతుండే. బై 11th వాట్ వాజ్ ద ప్రొక్యూర్మెంట్ దిస్ ఇయర్ అండ్ వాట్ వాజ్ ద ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఇయర్? నేను అధికారిక లెక్కలు తీసుకొని చెప్తున్నాను. నేను చక్కెర కర్మాగారం గురించి మాట్లాడతారా? కనీసం ప్రైవేట్ రంగంలోనైనా చక్కెర కర్మాగారం నడుస్తుండది. తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఏదైతున్నదో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక చక్కెర కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసింది. సరే, ఆఫ్కోర్స్ ఇట్ వాజ్ ఇన్ రన్నింగ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో దాన్ని మళ్ళీ ప్రభుత్వ పరంగా యాజమాన్యం నిర్వహిస్తాం అని చెప్పి ఉన్న చక్కెర కర్మాగారం మూసేస్తారే. దాన్ని ఏ విధంగా రీఓపెన్ చేయాలి, దాన్ని ఏ విధంగా పునఃప్రారంభం చేయాలి, అది వాళ్ళ బ్యాంకులో ఏదైతుందో కుదోబడి ఉన్నది. మొత్తం ఆస్తులన్నీ బ్యాంకులో కుదోబడి ఉన్నాయి. వాళ్ళు చెల్లించడానికి ఏదైతుందో దాన్ని ఆ కుదోను విడిపించడానికి కొరకు ఏదైతుందో ఇప్పుడు కట్టేస్తున్న డబ్బులు కడుతుంది ఈ ప్రభుత్వం. దయచేసి ఏదైతున్నదో వల్ల డెమోక్రసీ ప్రజాస్వామ్యం లోపల మీ అభిప్రాయాలు మీకుంటే, మా అభిప్రాయాలు మాకుంటాయి. వీళ్ళు మీరు ఏం చేసినో గమనించిండ్రు, మేమేం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. మేము ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి అంటున్నాను. ఇలా మేము ఏదైతే మొత్తం చేసినామని చెప్పి చెప్పుకోవడం లేదు. చేయవలసిన కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్నవి. ఏ ప్రభుత్వం ఏం చేయాలన్నా కానీ ఆర్థిక వనరులు ప్రధానమని చెప్పి అంటున్నా. ఏ ప్రభుత్వం ఏం చేయాలన్నా ఆర్థిక వనరులు ప్రధానమని చెప్పి అంటున్నా. ఈ ప్రభుత్వాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంతో ఏదైతుందో చివరికి ఏమైపోయిందంటే వాళ్ళు చేసిన అప్పులు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుందా? గత ప్రభుత్వం చేసిన అప్పు వడ్డీ కట్టడానికి ఏదైతుందో
వీళ్ళు మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా మూసి ప్రక్షాళన ఇది ఇవాళ కార్యక్రమం కాదు. ఇది మూసి